రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమా స్వరూపుడవైన దేవుడా, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతయు కాచి కాపాడి భద్రపరిచి బలపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, నెమ్మదిని మీరు మాకు దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది నశించిపోయారు, గతించిపోయారు. మీరైతే మమ్మలను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి, నడిపిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడైన దేవునిగా మీరు మాతో కూడా ఉన్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియుడవైన తండ్రి, పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. ఈ సమయంలో ప్రభా, విద్యార్థులైన వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. వారికి తగినటువంటి జ్ఞానమును, తెలివిని, జ్ఞాపక శక్తిని, మేధస్సును మీ బిడ్డలకు అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభువా, నీకు స్తోత్రాలు. వారు వెళ్తున్న మార్గాల్లోనూ వస్తున్న మార్గాల్లోనూ మీ కాపుదలను దయచేయండి, మీ భద్రతను దయచేయండి, క్షేమమును దయచేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజువైన దేవుడా, ప్రభువులకు ప్రభుడవైన తండ్రి, ప్రభా, విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులుగా మార్చబడినట్లుగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అదేవిధంగా నాయన, కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేసిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్య నామములో ప్రభువా, సమస్త విధములైన ఆయా అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి, వారికున్న సమస్యలను తొలగించండి, వారికున్న ఇబ్బందులను తొలగించండి, వారికున్న ఆటంకాలను తొలగించండి, వారికున్న అవరోధాలను తొలగించమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ప్రభా, ఏ ఏ అవసరాల మధ్యలో ఉన్నారో, ఏ ఏ అక్కర్ల మధ్యలో ఉన్నారో వారి అవసరాలను తీర్చండి ప్రభా. వారి సమస్యలను తొలగించండి, వారి ఇరుకులను తీసివేయండి ప్రభా. తండ్రి, ఏ ఏ విషయాల్లో వాళ్ళు బాధపడుతున్నారో, ఏ ఏ విషయాలలో ప్రభా వారు శ్రమ పెట్టబడుతూ ఉన్నారో వాటన్నిటిలో నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా, మీరు దర్శించండి, మీ ఘనకార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జీవం కలిగిన దేవుడా, దయగలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణుడమైన యేసుక్రీస్తు ప్రభా, మీ నామానికి మహిమ కలుగునుగాక ప్రభా. అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో సమాధానము దయచేయండి ప్రభా. నెమ్మది కలిగిన జీవితాన్ని అనుగ్రహించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకే వందనాలు. సమాధానముతో నింపండి, నెమ్మదితో నింపండి ప్రభా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నడుచుకున్నట్లుగా, ప్రేమ కలిగి జీవించున్నట్లుగా, ప్రేమ కలిగి అయా నాయన జీవితంలో కొనసాగింపు కలుగచేయనట్లుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కుటుంబాలలో ఉన్నటువంటి గొడవలు, కుటుంబాలలో ఉన్నటువంటి మనస్పర్ధలు, కుటుంబాలలో ఉన్నటువంటి అసూయలన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని, కుటుంబాలను సమాధానముతో నింపమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. భార్యాభర్త, పిల్లలు ప్రభా తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. భార్యాభర్తలు, పిల్లలు ప్రభా అయా దీవెనకరంగా మార్చబడినట్లుగా తండ్రి మీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు జరిగించు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా రక్షకుడైన దేవుడా, మీకే మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక స్వామి. మీకే వందనాలు. అదేవిధంగా ప్రభా, ఆర్థిక సంబంధమైన కొరతల చేత, ఆర్థికపరమైన ఇబ్బందుల చేత బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి ఆర్థిక అవసరతలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారి ఆర్థిక అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఆర్థిక కొరతలన్నీ తొలగించండి ప్రభా. వారు ఆర్థికంగా బలపరచబడినట్లుగా, వారి చేతుల కష్టార్జిత
కష్టార్జితము దీవించబడినట్లుగా, వారి చేతుల కష్టార్జితము ఆశీర్వదించబడినట్లుగా మీ బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మీ బిడ్డలను మీరు బలపరచండి. మీ ఘనమైన గొప్ప కార్యాలు వాళ్ళ జీవితాలలో మీరు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అదేవిధంగా ప్రభువా తండ్రి, అయా తండ్రి, యువకులు, అయా యవన బిడ్డలు ఎంతోమంది రకరకాల వ్యసనాలకు గురై ప్రభువా జీవితాలను నాశన వైపుగా నడిపించుకుంటున్నటువంటి యవన బిడ్డలందరినీ మీరు దర్శించండి. యవన స్త్రీలు కానీ, యవన పురుషులు కానీ, వారిని మీరు దర్శించండి ప్రభా. వారి జీవితాన్ని ఆగం చేసుకొనకూడనట్లుగా, వారి జీవితాన్ని అయా నాశనము కోపములోనికి నడిపించుకొనకూడనట్లుగా మీ కృపను సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా, మీకు వందనాలు. మీ ఘనకార్యాలు జరుగునుగాక, మీ గొప్ప కార్యాలు జరుగునుగాక స్వామి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలను ఆరోపిస్తున్నాం అయ్యా. వారి జీవితాలు దీవెనకరంగా మార్చబడినట్లుగా దీవించుమని మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అయా, మత్తు పానీయాలు అయా, మద్యపానాలు, ధూమపానాలు, గుట్కాలు, ఈ విధంగా ఎన్నో రకాలుగా నాయన తింటూ తాగుతూ తిరుగుతూ జీవితాన్ని అయా నా తండ్రి పాతాళ లోకానికి నడిపించుకుంటున్న ప్రతి వారిని మీరు దర్శించి వారి మనస్సుని మీరు మార్చండి. వారితో మీరు మాట్లాడమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. వారు చక్కగా చదువుకొని ప్రయోజకులుగా మార్చబడినట్లుగా మీరు సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా యవన బిడ్డలు కొంతమంది ఆయన ఇతర దేశాల్లోనూ అయా కొన్ని దేశాల్లోనూ ప్రభా ఉగ్రవాదులుగా మారుతున్నటువంటి యవన బిడ్డలు ఉంటుండగా వారి మనసును కూడా మీరు మార్చండి, వారి జీవితాన్ని కూడా మీరు మార్చండి, వారి బ్రతుకును కూడా మీరు మార్చమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభా నాయన అనారోగ్యం చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అనారోగ్య బారి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారికి ఉన్న అనారోగ్యమును తొలగించండి. దీర్ఘకాల రోగులు, స్వల్పకాల రోగులు మీరు దర్శించండి ప్రభువా. మీ హస్తమును చాపండి నాయన. యేసయ్య నామములో నాయన స్వస్థత వారికి కలుగునుగాక, ఆరోగ్యం యేసు నామములో కలుగునుగాక. వివిధ రకాలైన రోగముల చేత బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ యేసు నామములో స్వస్థత నొందును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. స్వస్థత నొందును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘనమైన నామానికి మహిమను తెచ్చుకోండి. ప్రార్థనలన్నీ ఆలకించినందుకై, అంగీకరించినందుకై వందనాలు ప్రభా. మా ప్రార్థనలు దోషముంటే క్షమించి నాయన మా ప్రార్థన ఆలకించి సమాధానము దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.